పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రపంచ ఛాంపియన్ భారత జట్టును క్లీన్ స్వీప్ చేసి ఐర్లాండ్ చరిత్ర లిఖించి విజయోత్సవాలను జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఊహించని షాక్ తగిలింది. ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు కోచ్ పదవి, ఆయన కోచ్గా ఉన్నటువంటి కోచ్ ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ జట్టు గెలిచినటువంటి 24 గంటల వ్యవధిలోనే ఈ యొక్క బిగ్ అప్డేట్ రావడం అయితే షాకింగ్గా మారింది. అయితే ఆ జట్ హెడ్ కోచ్ హెన్రిక్ మలాన్ తన పదవికి తాజాగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ అధికారికంగా ధృవీకరించింది. అయితే 2 మ్యాచ్లు గెలిచి చరిత్రలో ఫస్ట్ టైం ఐర్లాండ్ ఇండియా మీద గెలిచి చరిత్ర లిఖించినటువంటి సందర్భంలో ఇలాంటి శుభ పరిణామం విజయోత్సవాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో హఠాత్తుగా ఐర్లాండ్ కోచ్ రాజీనామా అనేటువంటి అంశం ఒకసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. కానీ ఇది ఇప్పటికిప్పుడు జరిగినటువంటి నిర్ణయం కాదు, ఇప్పటికిప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కాదనేటువంటి విషయం తెలుస్తుంది. ముందుగానే అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారమే, ముందు డిసైడ్ అయినటువంటి కాంట్రాక్ట్ ప్రకారమే ఇప్పుడు ఈ టైంకు రాజీనామా చేయాల్సి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. దక్షిణాఫ్రికాకు చెందినటువంటి 45 ఏళ్ల హెన్రిక్ మలాన్ 2022లో ఐరిష్ జట్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం చివరి మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ముగిసింది. ఉన్న ఆదివారం బెల్ఫాస్ట్లో జరిగినటువంటి ఉత్కంఠభరిత పోరులో ఐర్లాండ్ 1 పరుగు తేడాతో భారత జట్టును ఓడించి టీ20 సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన టీ20 తొలి మ్యాచ్లో కూడా ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్ పైన ఘన విజయం సాధించింది. టీమిండియా పైన ఐర్లాండ్ జట్టుకు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం కావడం కూడా విశేషం. ఇక ఇటువంటి చారిత్రాత్మక విజయం సాధించిన మరుసటి రోజే ఐర్లాండ్ కోచ్ హెన్రిక్ మలాన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజానికి ఆయన ఒప్పందం 2027 ఆరంభం వరకు ఉంది, కానీ ఆయన ముందే బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఐర్లాండ్ మాజీ వికెట్ కీపర్ గ్యారీ విల్సన్ను కొత్త హెడ్ కోచ్గా క్రికెట్ ఐర్లాండ్ నియమించింది. ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరగబోయే 5 మ్యాచ్ల వన్డే సిరీస్ ద్వారా విల్సన్ కోచ్గా తన కొత్త ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నారు. తన రాజీనామా నిర్ణయం పైన హెన్రిక్ మలాన్ స్పందిస్తూ ఐర్లాండ్ క్రికెట్తో గడిపిన సమయం నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన అధ్యాయం అంటూ చెప్పాడు. ఆటగాళ్ల సపోర్ట్ స్టాఫ్, అదేవిధంగా ఐరిష్ క్రికెట్ కమ్యూనిటీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మా ఉమ్మడి లక్ష్యాన్ని నమ్మినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ ప్రయాణం నా జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని నేను భావించాను అంటూ హెన్రిక్ మలాన్ పేర్కొన్నారు. హెన్రిక్ మలాన్ హయాంలో ఐర్లాండ్ క్రికెట్ పలు చారిత్రాత్మక విజయాలను నమోదు చేసింది. 2020 టీ20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టును ఓడించి ఐర్లాండ్ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2024లో ఆఫ్ఘనిస్తాన్ పైన తన మొదటి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. అదే ఏడాది బెల్ఫాస్ట్లో జింబాబ్వేను ఓడించి సొంత గడ్డపైన తొలి టెస్ట్ విజయాన్ని కూడా అందుకుంది. ఇప్పుడు టీమిండియా పైన లభించిన తొలి టీ20 సిరీస్ విజయంతో హెన్రిక్ మలాన్ కోచింగ్ కెరీర్ ఘనంగా ముగిసింది. ఏదేమైనా ఇలాంటి విజయోత్సవం జరుగుతున్నటువంటి ఐర్లాండ్ క్రికెట్కి ఒక్కసారిగా ఆ కోచ్ రాజీనామా చేశారనేటువంటి వార్త ఒక్కసారిగా అందరిని అటెన్షన్లోకి తీసుకుపోయింది. కానీ తనకు సరైనటువంటి వీడ్కోలు లభించిందంటూ ఒక పాజిటివ్ వేలో తను ఈ యొక్క బాధ్యతల నుంచి తప్పుకుంటూ, అంటే ఈ సిరీస్ కంటే ముందే డిసైడ్ అయ్యి ఈ సమయానికి తను వెళ్ళిపోవడానికి డిసైడ్ అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు తాజాగా 2 మ్యాచ్లు అయిపోయిన తర్వాత ప్రస్తుతం తన బాధ్యతలను పూర్తిగా విరమించుకున్నారు.